అస్మద్గురుభ్యో నమః. మంచి మరింగంటి మాధుర్యధీరుడు, భారతీపుత్రుడు, భావహితుడు, సంస్కృత మేధావి, సంస్కారవంతుడు, రాగాల రమణుడు, రమ్యగుణుడు, కావ్యాల రచయిత, కమనీయ వ్యాఖ్యాత, కార్యాల సూర్యుడు, కలువరేడు, వైష్ణవ వారధి, వైష్ణవ సారథి, న్యాయము శాస్త్రాల నవ్యమనుడు, వివిధ శాస్త్రాలు బోధించే, విశ్వమందు సకల కావ్యాలు నేర్పించే, సమత పెంచే, పరమ వేదాల భాష్యాల పసిడి గురువే, సాంప్రదాయాల పాటింప సాక్షి గురువే. అస్మద్గురుభ్యో నమః. వైష్ణవ సాంప్రదాయానికి చెందినా కూడా పెద్దలైన వారి సాంగత్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పురాణములలో ఉండే విశేషాలని అందముగా అందించే ప్రయత్నంలో దేవతలు ఎవరు, ఇష్టదైవం ఎవరు, వేరే ఏమిటి, ఇలాంటివి కాదక్కడ. విషయాన్ని విషయముగా అందించే ప్రయత్నం ఇది. గమనించండి. మరి ఇదే పని పీఠాధిపతులు చేస్తే వాళ్ళ విశాల హృదయం అని అంటారు. పాపం, పీఠాధిపతుల పక్కని సినిమా యాక్టర్ల లాంటి వాళ్ళు కూర్చున్నా, మరొకళ్ళు కూర్చున్నా, రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని ముద్దు పెట్టుకున్నా అవన్నీ కూడా నడుస్తాయి. మాలాంటి వాళ్ళము విశేషణ విజయించి సాహితీ విశ్లేషణ, తత్వ విశ్లేషణ చేస్తే మమ్మల్ని ఎంగిలి విస్తరాకులా దూరంగా పారేస్తుంటారు. దురదృష్టం. ఏమీ పర్వాలేదు, ఏ గతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని ఆనాడు ఏనాడో చెప్పాడు మహానుభావుడు. అయినా ఒక్కసారి ఇది విన్నవాళ్ళేనా కనీసం గ్రంథంలో ఒకసారి చూద్దాం అనుకుంటే చాలు, మా జన్మ ధన్యం. ఇది తర్వాతి శ్లోకంలో గడదాం. నమస్తే వాసుకిజ్యాయ విష్కిరాయ చ శంకర మహతే మేరురూపాయ నమస్తే అస్తు ధన్వనే. ఇది కూడా నమకంలో ఉన్న పదంతో అక్కడ పాదం నడిచింది. వేదపాదస్తవమని చెప్పాం కదా, అక్కడ ఏమిటి నమస్తే అస్తు ధన్వనే ఉంది. ధనుస్సు అంటే విల్లని అర్థం ఉంది. ధన్వనే అంటే ధన్వి అంటే ఇక చమత్కారం ఉంది. అంటే నీటి చలమ, మనకు ఆనందాన్ని కలిగించేదాన్ని, అలాంటి ధన్వీప అంటారు దాన్ని కూడాను. సరే, అది వేరే సంగతి. నమస్తే రుద్రమన్యవే ఉత ఇషవే నమః నమస్తో తస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. ఈ ఒక్కదానికి వ్యాఖ్యానం ఎంత గొప్పగా చెప్తారో పెద్దలు, ఒకసారి సరదాగా చూసుకోండి. నీ ధనుస్సుకి నమస్కారం, మా మీద ప్రయోగించకయ్యా. భగవంతుని ఘోర రూపం ఇది, అందుకని ధనుస్సు ఉంటుంది. ధనుస్సు ఏమిటో తెలుసునా? మేరువు. వాసుకి జ్యా, దాని గుండె నారి, త్రిగుణాలతో కూడినది. అలాగే విష్ణువు బాణమయ్యాడు. ధ్యానమంత్రం ఏమిటది? ఆకర్ణ కృష్టే ధనుషి జ్వలంతీం దేవీం ఇషుం భాస్వతి సందధానం ధ్యాయేత్ మహేశం మహేశం దౌమ్యం యోధతమం యువానం. దౌవ్యయుతం యోధతమం యువానం. విష్కిరుడు ఆయన అంటే అర్థం అందరికీ భోగ పదార్థములని పంచి ఇచ్చేవాడు, దార్శకుడు, అగ్నిస్వరూపం అని చెప్పి. భగవంతుడా, అలాంటి వాడి నువ్వు, నీకు నమస్కరిస్తున్నాం. ఎంచేత నువ్వు ఎలాంటి వాడివో మళ్ళీ ఒకసారి చెప్తాం. మేరు రూపాయ, మేరు స్వరూపమే నువ్వయ్యా. నమస్తే అస్తు ధన్వనే కాదు, మహతే మేరు రూపాయ ధన్వనే. అది వరించిన మేరు పర్వతమే ధనుస్సు అయింది. ఇలాగ శ్లోకాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది విశేషం. నమోస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః. ఆకర్ణకృష్టే ధనుషి జ్వలంతీం దేవీం ఇషుం భాస్వతి సందధానం జాయేత్ మహేశం. అంతేకాదు దౌమ్యయుతం, అది ఆ శ్లోకాన్ని కూడా రక్షించేలాంటిది. యోధతమం యువానం. ఇది తరువాతి శ్లోకం చూడండి. నమః పరశవేతేస్తు శూలాయ అతులరోచిషే తుభ్యం
ఉతతో ఇషవే నమః. హరిం ఇగ్నిం హరిం అగ్నిడుము ఆత్మనే అగ్ని ఇందు ఆత్మనే. స్వామి నమస్తే రుద్రమంజవే ఉతతో ఇషవే నమః బాహుభ్యాంతే నమః అని. ఇక్కడ పరసు శూల ఇషు అంటే ఇవన్నీ కూడా శత్రువులని హింసించేవి. శురు హింసాయామని చెప్పి శూలము కష్టపెట్టేది, ఆయుధము అంటే శరీరము యొక్క పోటు కలిగించి కష్టపెట్టేదనమాట. ఇషు గురి తప్పకపోయేదది. అతుల రోచిషే సాటిలేని కాంతి ఉంటుంది. ఇంచేత శివుని అగ్ని రూపంగా మనకి తైత్తిరీయ నారాయణం చెప్తుంది. ప్రతిస్పృశో విసృజ తూర్ణితమో. ఓ వేగంగా వెళ్ళే అగ్ని, శత్రువుల వంకకి వేగంగా వెళ్ళు, నీ పాశములని వదిలిపెట్టు, వాళ్ళందరినీ కూడా కాల్చివెయ్యి. అది భవాపాయు విశో అస్య. వెళ్ళవయ్య, మా పౌత్రాది సంతానాన్నంతా కూడా రక్షించాలి నువ్వు. అదబ్ధ యోనో దూరే అఘశంసో యో అంతి అగ్నే మాకిష్టే వ్యధి ఆదర్శి. నువ్వు ఎదురులేని నీవున్నావే, మాకు దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా శత్రువులు వాళ్ళందరినీ కూడా నశించిపోయేసి మమ్మల్ని వాళ్ళకి అఘశంసో యో అంతి మాకిష్టే వ్యధ ఆదర్శి. వాళ్ళెవళ్ళు కూడా మాకు కష్టం కలిగించాలా చూసుకోవాలి నువ్వు. ఎంచేతంటే ఎదురులేని నువ్వు కదా. అంచేత నీ దర్శనము రాక్షస నిరాశకము తాపకర్శనము. దివా సూర్యప్రతాపేన రాత్రౌ వక్ని ప్రతాపత పిశాచ రాక్షసాదీనాం దూరతస్థు పలాయనం. తస్మాత్ రాత్రౌ మనుష్యాణం వనే మార్గే గృహేపివ వక్ని సేవన మహాత్యాత్ పిశాచాది పలాయనం. ఇది నీతిశాస్త్రం చెప్తుంది. రాత్రి కానీ పగలు కానీ దీపం ఎందుకు వెలిగించాలి? దివా సూర్య ప్రతాపేన రాత్రౌ అగ్ని ప్రతాపత పిశాచ రాక్షసీదానం దూరతస్థు పలాయనం. వాళ్ళు దూరంగా పోతారు. తస్మాత్ రాత్రౌ మనుష్యాణం వనే మార్గే అడవుల్లో వెడుతున్నా కానీ గృహేపివ ఇళ్లల్లో ఉన్నా కానీ వక్ని సేవన మాహాత్యాత్ ఇంట్లో దీపం వెలిగించండి, చీకట్లో పెడుతుంటే కాగడా పెట్టుకు వెళ్ళండి. అలాంటప్పుడు పిశాచాది పలాయనం. మీకు తెలిసే ఉంటుంది, రాత్రులు లైట్ లేకుండా వెహికల్ పెడుతుంటే అరెస్ట్ చేస్తారు. ఇదే కారణం చేత నియమం. అందుకని వేదంలోంచి వచ్చాయి రహస్యాలన్నీ కూడా. అలాగే ఈ శ్లోకానికి వేరే పాఠాంతరం కూడా ఉంది. నమః పరశవే దేవశూలాయ అనలరోచిషే. దేవశూలమది అంటే ఆయన మాత్రమే ప్రయోగించగలడు, మిగిలిన వాళ్ళు ఎవరు ప్రయోగించరు. అనలరోచిషే అగ్ని వంటి కాంతి కలిగిన వాడు ఆయన. హరి అగ్నిందు ఆత్మనే తుభ్యం ఉతతో ఇషవే నమః. హరి అగ్ని ఇందు. హరి అంటే ఇక్కడ సూర్యుడు. సూర్యుడు, అగ్ని, చంద్రుడు ముగ్గురు నీకు కన్నులు. అలాంటి వాడివయ్యా, అలాంటి వాడివి నీకు నమస్కరిస్తున్నాను. అంతేనా? తరువాతి మాట చూడండి. అయ్యా, ఒక్క శ్లోకమే పట్టుకుంటే ఉపన్యాసమే అవుతుంది. కానీ వినడానికి ఎంతమంది ఓపిక ఉందో మాకు తెలియదు. ఎంచేత మేమంతటి ప్రముఖులైన ఉపన్యాసకులం కాదు కదా. ఎంచేత వాళ్ళు ఎలా చెప్పినా నడుస్తుంది. కనీసం ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, కనీసం ఈ శ్లోకాలు తెలుసుకుని కొంతమంది నా గ్రంథం తీసి ఆ శ్లోకాలు నిత్యానుష్ఠానంలో పెట్టుకుంటారని ఒక చిన్న దురాశ, అంతే, అంతకంటే ఏం లేదు. సురేతర వధూ హారహారిణి హరయానితే అన్యాన్య శస్త్రాణి అహంతూణ ఇదం తేభ్యో అకరం నమః. తేభ్యో అకరం నమః. నీ వాటికి మేము నమస్కారం చేస్తాం. ఎలాంటివంటే అది అన్యాన్యస్త్రాణి, అన్యాన్య అస్త్రాణి, రకరకాల అస్త్రములన్నీ వాటికి నమస్కరిస్తాం. ఎలాంటివవి? సురేతర వధూహార హారిణి హరయాని. సుర ఇతర అంటే రాక్షసులు ఉంటారే, వాళ్ళ భార్యల హారహారిణి, వాళ్ళు పెట్టుకునే ఆభరణాలన్నీ కూడా పోగొట్టేవి. అంటే మంగళసూత్రాలు తెంపి పారేసేవన్నమాట.
హరయాని, అది హరింపజేసేవి. అంటే మంగళ ద్రవ్యములు స్వీకరించడానికి వీల్లేదు. విధవరాండ్రన్నది మనకి ఆచారంగా ఏదో భ్రష్టాచారము మరొకటిని కాదు ఇక్కడ. దీనికి మూలం మహాభారతంలో భీష్ముడు స్వయంగా సత్యవతి అమ్మవారితోటి చెప్తాడు. సంభవ పర్వంలో వస్తుంది. చాలా పెద్ద గాథ. ఓ మహానుభావురాలు మమత అన్న మహాతల్లి చేసిన పని వల్ల ఆ శాపం వచ్చింది. అంచేత అందుకని విగత భర్తృకలెవళ్ళు కూడా పుణ్యప్రదమైన వస్తువులని ఆభరణములని ధరించకూడదని అక్కడ నియమం వచ్చింది. అది చూడండి ఒకసారి. మమత ఉతధ్యుడు వాళ్ళ కథ చూసుకోండి ఒక్కసారి, దాంట్లో బోధపడుతుంది. ఇక్కడ మంత్రం ఏమిటి అంటే చూడండి, ఋగ్వేద మంత్రము. సూర్యాయై దేవేభ్యో మిత్రాయ వరుణాయ ఏ భూతస్య ప్రచేతసః ఇదం తేభ్యో అకరం నమః. అక్కడ ఇదం తేభ్యో అన్నాం కదా, ఇది ఋగ్వేద మంత్రమే, దాంట్లోంచి కలుపుకున్నారు ఇక్కడ. సూర్యాయై దేవేభ్య మిత్రాయ వరుణాయ చ అంటే ఉషక్కుశకి, సూర్యుడికి, మిత్రునికి, వరుణునికి, అంతేకాదు మిగిలిన వాళ్ళంతా కూడా సకల భూతములని ప్రేరణ చేసేవాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళందరినీ కూడా హాయిగా ఇదం తేభ్యో అకరన్ నమః. సురేతర వధూ హార హారిణి హర యానితే అన్యాని అస్త్రాన్ని. ఇక్కడ హరయానితే అని చెప్పుకున్నాం, కాదు పదం విడగొడితే మరింత అందం వస్తుంది. హర యానితే అస్త్రాన్ని, వాటికి మేము నమస్కరిస్తున్నాము. ఇది అంతేకాదు తరువాతది కూడా కొంచెం అలాంటి శ్లోకమే. ధరాధర సుతా లీలా సరోజ ఆహత బాహవే తస్మై తుభ్యం అవోచామ నమో అస్మాన్ అవశ్య నః. ఇది అంటే దీంట్లో కూడా వేదమంత్రం లేదు కానీ అలాంటిది వస్తుంది. ఆత్మ శ్రవస్యచ అస్మ శ్రవస్యచ, ఇది 3 భాగాలుగా చెప్పారు. ఇది ధరాధర సుత లీల, ధరాధర సుత లీలా సరోజ ఆహత బాహవే, ఇది గుణనిధి కథ ఇలాంటి వాటిల్లో వస్తుంది. చిరుతొండనంబి కథలో కూడా వస్తుంది. ఒకసారి అమ్మవారు చేతిలో ఉన్న అది తీసుకుని ఇలా కొట్టిందట పద్మం. అది కళ్ళల్లో పడింది. ఏమిటంటే ఆయన చెప్పాడు, ఒక భక్తుడి కోసం నేను చూస్తున్నాను, అతని భక్తికి మెచ్చుకున్నానంటే అది పరీక్షిస్తాన్ని బయలుదేరింది. అదే చిరుతొండనంబి కదా. అలాగా ధరాధర సుత లీలా సరోజ హత బాహవే తస్మై తుభ్యం అవోచామ నమో అస్మాన్ అవశ్య నః. లేదు, అఘోరాయ నమో అస్మాన్ అవశ్యచ ఆత్మ శ్రవస్యచ అస్మా శ్రవస్యచ. అంటే మనకి చిరుతొండనంబి కథ లోపల ఉండే అందమైన ఒక ఘట్టమిది. ఆ లీలాకమలంతో కొడితే ఆయన కళ్ళల్లో పుప్పొడి పడి కన్ను ఎర్రబడి కన్నీళ్ళు వచ్చాయిట. అది మనకి చెప్తారు ఆ గాథ లోపల. అది అంతేకాదు తరువాతి శ్లోకం చూడండి. అదేమిటి? రక్షమాం అజ్ఞం అక్షీణం అశిక్షితం అనన్యగం అనాథం దీనమాపన్నం దరిద్రం నీలలోహితం. భగవంతుడా రక్షమాం, రక్షించవయ్యా. అజ్ఞం అక్షీణం అంటే అజ్ఞం జ్ఞానం లేనివాణ్ణి, అక్షీణం నా పాపాలన్నీ నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అశిక్షితం నాకు సరైన శిక్షణ లేదు. అనన్యగం నేను ఎవరి దగ్గర వెళదామంటే కూడా దిక్కు లేదు. ప్రతివాడు పుణ్యపాపాలు ఏమిటి? మా రామచంద్ర స్వామి ఉన్నాడు, విభీషణుడు వచ్చాడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు, అక్కడ కూర్చోబెట్టి ఏం చెప్పాలండి? సుగ్రీవునికి చేసుకోవాలి, హనుమంతుడి రికమెండేషను, టెస్టింగు, ఈయన వాళ్ళ దండం పెడతారు, ఇచ్చేస్తాడు పాపం ఆసుతోషుడు. అనాథం దీనమాపన్నం దరిద్రం నీలలోహితం. ఇదే మనకి మంత్రం చెప్తుంది నమకం జమకల్లో. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహితం ఆసాం ప్రజానాం యేషాం పశూనాం మా భేర్మ రోంగ్మోచ కించనామగత్. బాబు మాకు రుగ్మతలన్నీ తొలగించవయ్యా అని అంటారు. దీనికే పాఠాంతరం ఉంది, ఇంకో శ్లోకం, అది చెప్పుకుందాం. రక్షమాం అక్షమం క్షీణం
అక్షతక్షతం అశిక్షితం అనాథం దీనమాపన్నం దరిద్రం నీలలోహితం ద్రాపే అంధస్పతే అంధస సోమము చేత వశం కాబడే స్వామి దరిద్రం ఆసాం పశువునాం మా భీమ మేము దరిద్రులం కదా అంచేత మమ్ములకి భయం అన్నది మాకు లేదు నిన్ను సేవించుకున్నట్టయితే మా రోంగ్మోచ న కంచన అనుమతు ఆ రెండు రంగుల దేవరా మా సంతానాన్ని సంపదని పశువులని హింసించవద్దు రక్షించు రోగాల పాలు చెయ్యకు ఇది కూడా మనకి నమకం చమకంలో చాలా అందంగా చెప్పిన మంత్రము అక్కడ చూసుకోండి. అలాగే ఇంకొక మాట ఆ శ్లోకం చెప్పుకుని తరువాత మరో దాంట్లోకి పెడతాం. దుర్ముఖం దుష్క్రియం దుష్టం రక్షమాం ఈశ దుర్దశం మాదృశం నత్వదన్యం విందామి రాధసే. ఇలాంటి లక్షణాలు నేను నువ్వు తప్ప నాకు వేరే మార్గం ఎవళ్ళు లేరు అంటూ ఆరాధన చేస్తున్నాడు జైమిని. అది చూడండి, అది ఆయన మనలాంటి వాళ్ళకి ప్రతినిధిగా ఉంటూ ఆరాధన చేస్తున్నాడు. స్వస్తి.